హలో హాయ్ అండి. ఎంతో టేస్టీగా మిరియాల రసం ఎలా తయారు చేసుకోవాలో చూపిస్తాను. నేను దీంట్లో కొన్ని మిరియాలు, కొంచెం జీలకర్ర, చిన్నులపాయ రెబ్బలు ఒక 6-7 తీసుకున్నాను. ఒక పావు స్పూను మెంతులు తీసుకున్నాము. ఇవి మెత్తగా మిక్సీకి పట్టేసుకుందాము. ఇలా మెత్తగా మిక్సీకి చేసుకొని ఒక గిన్నెలోకి తీసుకుందాము. ఇప్పుడు దీంట్లో మనం 2 టమాటాలు ఇలా కట్ చేసి వేసుకుందాము. కొంచెం చింతపండు కూడా వేసుకుందాము. ఒక చిన్న నిమ్మకాయ సైజు అంతా చింతపండు కూడా వేసుకొని ఇది మెత్తగా గ్రైండ్ చేసుకుందాము. ఇలా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాం. ఇప్పుడు రసానికి తాలింపు పెట్టుకుందాము. స్టవ్ వెలిగించి స్టవ్ మీద తెపాలు పెట్టుకొని దీంట్లో 2 స్పూన్లు ఆయిల్ వేసుకోండి. ఆయిల్ వేడెక్కినాక మనకి తాలింపు గింజలన్నీ కలిపి ఉన్నాయి కదా, అవి వేసుకుందాము. దీంట్లో 2 ఎండుమిరగాయలు కూడా తుంచి వేసుకుందాము. కరివేపాకు కాడలతో పాటు వేసుకోండి, రసంలో టేస్ట్ బాగుంటుంది. ఇప్పుడు మనం పొడి పట్టుకున్నాం కదా స్టార్టింగ్లో, అది వేసుకుందాము. దీంట్లో మనం మిక్సీకి వేసుకున్న టమాటా గుజ్జు కూడా వేసుకుందాము. ఇది కొంచెం వేగినాక ధనియాల పొడి కొంచెం వేసుకోండి, 2 స్పూన్లు. కొంచెం పసుపు వేసుకుందాము, పావు టీ స్పూన్. రసము పొడి 2 స్పూన్లు వేసుకుందాము. ఇప్పుడు ఇది ఒకసారి కలుపుకొని దీంట్లో పులుపుకి సరిపడా వాటర్ పోసుకుందాము. నేను 2 గ్లాసులు వాటర్ పోస్తున్నాను. దీంట్లో కొంచెం కల్లుప్పు వేసుకోండి. కల్లుప్పు వేసుకుంటే టేస్ట్ బాగుంటుంది. 10 నిమిషాలు మరిగినాక కొత్తిమీర వేసుకొని స్టవ్ ఆపేసుకుందాం. రసం అయితే రెడీ అయిపోయినాయి. బాయ్ బాయ్.